In today's class, we are going to learn about categories of, okay, what we are going to learn here, categories of user requirements or customer requirements. Okay, right? So now we are going to learn in this class, that is about important categories of user requirements or customer requirements. Okay, according to the IEEE 830 guidelines, here there are two kinds of user requirement. Here basically here they are described three kinds of user requirements are there. Okay, those are functional requirement. What is the first one? Functional requirement. And coming to the second one, non-functional requirements. Third one, goals of implementation. What are those? సో యూజర్ రిక్వైర్మెంట్స్ని కేటగిరీస్గా డివైడ్ చేస్తే ఓకేనా, జనరల్గా ఒక ప్రోడక్ట్లో ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఒక ప్రోడక్ట్ డెవలప్ చేసి సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అనేది మనం డెవలప్ చేసేటప్పుడు దానికి ఏవేవి రిక్వైర్మెంట్స్ మనము ఫుల్ఫిల్ చేయాలి అంటే ఫస్ట్ ఏముంటుంది, ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటాము. ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్. సెకండ్ వన్ వచ్చేసి నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్. ఈ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి అగైన్ ఇట్ విడ్ బి డిఫైన్డ్ ఇంటూ త్రీ టైప్స్. మళ్ళీ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అవి ఏమేంటివి? ఫస్ట్ డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్ కన్స్ట్రైంట్స్, ఎక్స్టర్నల్ ఇంటర్ఫేస్ రిక్వైర్మెంట్స్, అదర్ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్. దీస్ ఆర్ ద త్రీ సబ్ కేటగిరీస్ అండర్ ద నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్. నెక్స్ట్ థర్డ్ వన్ ఇందులో వచ్చేసి గోల్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. ఓకే, గోల్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. లెట్ us డిస్కస్ వన్ బై వన్. ఫస్ట్ వన్ ఈజ్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్. సో అసలు ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి, ఎందుకు మనం ఈ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ గురించి నేర్చుకోవాలి? ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ హియర్. జనరల్గా ఫంక్షన్ అంటే ఏంటి? ఒక ఫంక్షన్ అనే వర్డ్ మనం ఎప్పుడు యూజ్ చేస్తామమ్మా? సో ఏదైనా పర్టికులర్ టాస్క్ పర్ఫామ్ చేస్తే దాన్ని ఫంక్షన్ అంటాము, అవునా కాదా? జనరల్గా ఇప్పుడు మ్యాథమెటికల్ ఫంక్షన్ అనేసి వర్డ్ యూజ్ చేస్తాము. మ్యాథమెటికల్ ఫంక్షన్ అంటే ఏంటి? సో ఇట్ వుడ్ పర్ఫామ్ సమ్ కైండ్ ఆఫ్ యాక్షన్. అక్కడ ఒక యాక్షన్ జరిగి మనకేంటి, ఒక రిజల్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా? సో ఆ యాక్షన్ జరగక ముందు మనం ఏదో ఒక కైండ్ ఆఫ్ ఇన్పుట్ అనేది ఇస్తాం, అవునా కాదా? సో దీన్ని ఇక్కడ ఏమంటారు అంటే సమ్ యాక్షన్, ఇట్ క్యారీస్ సమ్ యాక్షన్ టు గివ్ ద రిజల్ట్స్. ఓకే, దాని ఫంక్షన్ని బట్టి, దాని నేచర్ని బట్టి అదొక రిజల్ట్ని మనకి రిలీజ్ చేస్తుంది. ఓకేనా? సో దీన్ని ఇక్కడ ఏమో జనరల్గా వీటిని ఏమంటారు అంటే ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్. ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి అంటే, మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రోగ్రామ్ ఉందనుకోండి, జనరల్గా ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాం, ఎనీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్కి మనం ఒక ఇన్పుట్ ఇస్తే, సో ఆ ప్రోగ్రామ్ ఏ కాన్సెప్ట్ కోసం మనం ఆ ప్రోగ్రామ్ రాసామో అకార్డింగ్లీ ఇట్ విల్ ఏమంటారు, అక్కడ యాక్షన్ పర్ఫామ్ చేసి, విచ్ మీన్స్ ఆ ప్రోగ్రామ్ అనేది వర్కౌట్ చేసి మనకి దాన్ని బేస్ చేసుకుని అవుట్కమ్ ఇస్తుంది, అవుట్పుట్ ఇస్తుంది, అంతేనా కాదా? సో మనం ఏ టాస్క్ పర్ఫామ్ చేద్దామని ఇస్తామో దానికి రిలేటెడ్గా మనకి అవుట్పుట్ వస్తుంది, అవునా కదా? ఇప్పుడు మనం జనరల్గా బేసిక్ ప్రోగ్రామ్స్ ఏం నేర్చుకుంటాము, మీకు బేసిక్ ప్రోగ్రామ్స్ ఫిబ్నాయిక్ సిరీస్ చేసుకుంటారు, లేదు ఫ్యాక్టోరియల్ నెంబర్స్, అవి ఫ్యాక్టోరియల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ మనం వచ్చేసి 3 ఫ్యాక్టోరియల్ ఎంత ఫైండ్ అవుట్ చేయమని చెప్పాము, దానికి ఒక ప్రోగ్రామ్ రాసాము 3 ఫ్యాక్టోరియల్ క్యాలిక్యులేట్ చేయడానికి. రాసినప్పుడు ఏంటి, ఆ ప్రోగ్రామ్కి రాస్తాము, ఆ ప్రోగ్రామ్ మొత్తం రాసినప్పుడు అది 3 ఒక్క ఫ్యాక్టోరియల్ కాదు, మీరు ఎనీ కైండ్ ఆఫ్ ఇన్పుట్ ఇస్తే అక్కడ దానికి తగ్గట్టుగా అది ఫ్యాక్టోరియల్ క్యాలిక్యులేట్ చేసి దానికి అవుట్పుట్ ఇవ్వాలి. ఇప్పుడు నా ఎన్ వాల్యూ వచ్చేసి 3 అనుకోండి, 3 ఫ్యాక్టోరియల్ ఎంత 6 కాబట్టి 6 రిజల్ట్ ఇస్తుంది, అవునా? సపోజ్ 4 ఫ్యాక్టోరియల్ ఎంత, 6 4 జార్ సారీ, ఇస్ ఇట్ కరెక్ట్? 6 24 అంతే కదా? సో ఇలా మనకి ఏంటి,
Wait a moment. All right. Okay. సో మనం ఒక ఫ్యాక్టోరియల్ అనేది కనుక్కోవడానికి ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు, సో ఆ ప్రోగ్రామ్కి మనం ఏ కైండ్ ఆఫ్ ఇన్పుట్ ఇచ్చినా సరే అది ఫ్యాక్టోరియల్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు దానికి తగ్గట్టుగా రిజల్ట్ ఇస్తుంది. ఓకే, నాట్ ఓన్లీ దాట్, ఏదైనా సరే మనం మన పర్టికులర్ సిస్టమ్, మన ప్రాజెక్ట్కి రిలేటెడ్గా మనం ఏ కైండ్ ఆఫ్ ఫంక్షన్ అక్కడ పెట్టినా సరే, నువ్వు అడిషన్ పెట్టు, మల్టిప్లికేషన్ పెట్టు, సబ్స్ట్రాక్షన్ పెట్టు, ఫ్యాక్టోరియల్ పెట్టు, ప్యాలెండ్రోమ్, ఏది మనం రియల్ టైంలో ఏ కైండ్ ఆఫ్ అవుట్కమ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నా సరే దానికోసం ఒక పర్పస్ అనేది అక్కడ ఉంటుంది. ఆ పర్పస్ని బట్టి అది వర్కౌట్ చేసి మనకి అవుట్పుట్ ఇస్తుంది. సో ఇది జనరల్ ప్రోగ్రామింగ్ కింద మనం డిస్కస్ చేస్తే. అలా కాకుండా ఇంకొక కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఆ ఫంక్షన్స్ ఏంటి అంటే, ఇఫ్ సపోజ్ మనము బ్యాంకుకి వెళ్ళి మనీ విత్డ్రా చేయాలి. సో ఇక్కడ ఏంటి, మనం చేయాల్సిన ఫంక్షన్ ఏంటి, మనీ విత్డ్రా చేయాలి ఫ్రమ్ సో అండ్ సో బ్యాంక్ అనుకుందాం. సో దీనికి ఎలాంటి కైండ్ ఆఫ్ ఫంక్షన్ చేయొచ్చు, ఏ ఫంక్షన్ అక్కడ ఉంటుంది. సో మనం దానికి కొన్ని టాస్క్స్ అనేవి పర్ఫామ్ చేయాలి. అది ఫిలప్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ మీరు ఒక అప్లికేషన్, బ్యాంకుకి వెళ్ళిన తర్వాత ఒక అప్లికేషన్ ఫామ్ అంటే విత్డ్రాయల్ ఫామ్ తీసుకొని దాన్ని ఫిలప్ చేసేసి, ఓకేనా, ఫిలప్ చేసి అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ వేసి సైన్ చేసి మీరు ఏం చేస్తారు, ఆ పర్టికులర్ క్యాషియర్కి ఇస్తారు. అవునా, అప్పుడు మీరేంటి, ఇక్కడ మీరు ఒక ఇన్పుట్ క్యాషియర్కి ఇచ్చారు. మీరు ఒక ఇన్పుట్ ఫామ్ అనేది క్యాషియర్కి ఇచ్చారు. ఆ ఇన్పుట్ ఫామ్లో ఏముంది, ఆ ఫామ్లో ఏముంది, విత్డ్రాయల్ ఫామ్లో సో అకౌంట్ హోల్డర్ ఎవరు, అకౌంట్ నెంబర్ ఎంత, సో అమౌంట్ ఎంత డ్రా చేయాలి, ఎవ్రీథింగ్ అనేది మీకు ఆ ఫామ్లో ఫిలప్ చేసి ఉంటారు. దట్ ఈజ్ యువర్ గివింగ్ ద ఇన్పుట్. సో మీరు ఇన్పుట్ ఇచ్చిన తర్వాత క్యాషియర్ ఏం చేస్తాడు, ఆ అకౌంట్లో ఫస్ట్ అసలు మనీ ఉన్నాయా లేదా, ఆ అకౌంట్ హోల్డర్ పేరేంటి, మనీ ఉన్నాయా లేదా, సో ఆ మనీ అక్కడ ఉన్న అమౌంట్, ఇతడు రాసిన అమౌంట్ రెండు సరిపోతాయా, తక్కువ అవుతాయా, ఎక్కువ అవుతాయా అని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అతని అకౌంట్లో 10,000 రూపీస్ ఉన్నాయనుకోండి, విత్డ్రా అమౌంట్లో ఓన్లీ 5,000 ఉన్నాయనుకోండి, సో ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. బట్ అతని అకౌంట్లో 10,000 ఉన్నప్పుడు ఇక్కడ విత్డ్రా ఫామ్లో 20,000 ఉన్నాయి అనుకోండి, ఇవ్వడానికి కుదురుతుందా అమ్మా, ఇంపాసిబుల్ కదా. సో అవన్నీ ఆ క్యాషియర్ అనేది వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేయకుండా బ్లైండ్గా ఇవ్వరు కదా. సో అవన్నీ చెక్ చేసిన తర్వాత అన్నీ కరెక్ట్గా ఉంటే అకార్డింగ్లీ అప్పుడు అతను ఏం చేస్తాడు, ముందు ఫస్ట్ ఆ అకౌంట్లో నుంచి ఇక్కడ విత్డ్రాయల్ ఫామ్లో ఎంత అమౌంట్ రాసాడో ఆ అమౌంట్ డెబిట్ చేసేసి, సో సిస్టమ్ని అప్డేట్ చేసేసి, దెన్ అతని అకౌంట్ని అప్డేట్ చేసేసి, దెన్ హీ విల్ గివ్ ద బ్యాక్ క్యాష్ అనేది అక్కడ ఎవరైతే పర్సన్ వెళ్ళారో ఆ పర్సన్కి ఇస్తాడు. ఓకేనా. సో ఇది ఒక కంప్లీట్ ఫంక్షన్. ఇతనేమో ఇన్పుట్ కింద ఏమి ఇచ్చాడు, కస్టమర్ వచ్చేసి ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చాడు, విత్డ్రాయల్ ఫామ్లో ఫిలప్ చేసి డీటెయిల్స్ ఫిలప్ చేసి ఫామ్ ఇచ్చాడు. అతనికి అవుట్పుట్ ఏమొచ్చింది, మనీ ఇచ్చాడు, క్యాష్ ఇచ్చాడు క్యాషియర్. కానీ ఇక్కడ మధ్యలో ప్రాసెస్ చేసిందంతా ఎవరు, క్యాషియర్ అనేది, మిగతా వర్క్స్ అంతా క్యాషియరే చూసుకున్నారు. అవునా. ఈ పర్టికులర్ ఇక్కడ ఏం జరిగింది, ఒక ఫంక్షన్ జరిగింది, అంటే మనీ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ టు ఒక ఫంక్షన్ అనేది అక్కడ జరిగింది. ఓకేనా. అంటే ఇది ఒక పర్టికులర్ సిస్టమ్ గురించి, ఒక చిన్న టాస్క్ గురించి ఇన్ఫర్మేషన్. బ్యాంక్లో అంటే ఓన్లీ విత్డ్రా అమౌంట్ ఒక్కటే ఉండదు, చాలా వర్క్స్ ఉంటాయి కదా. మనం మనీ డిపాజిట్ చేసుకోవచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు, లేదు అంటే డీడీస్ చేయొచ్చు, చెక్స్ చేయొచ్చు. సో చాలా వర్క్స్ ఉంటాయి కదా దాంట్లో కూడా. కాకపోతే మనము ఒక బ్యాంక్ సిస్టమ్ని తీసుకున్నామంటే మనం అన్ని వర్క్స్ గురించి మాట్లాడుతాం. బ్యాంక్ అనేది ఓవరాల్ ప్రాజెక్ట్ అనుకుంటే దాంట్లో ఒక చిన్న మాడ్యూల్ ఉంటుంది, అంటే మనం ఒక చిన్న ఫంక్షన్ గురించి మాత్రమే డిస్కస్ చేసాము. ఆ చిన్న ఫంక్షన్కి కూడా ఆ చిన్న ఫంక్షన్ కూడా పర్ఫామ్ చేయడానికి ఇక్కడ ఏ కైండ్ ఆఫ్ ఇన్పుట్ మనం జనరేట్ చేయాలి, ఏ కైండ్ ఆఫ్ అవుట్కమ్ మనకు వస్తుంది, ఓకేనా, అవంతా మనము SRSలో రాయాల్సి ఉంటుంది. అవంతా మనము SRS డాక్యుమెంట్లో మనము ప్రొడ్యూస్ అట్లా మొత్తం. సపోజ్ మనది ఓవరాల్గా టోటల్ బ్యాంక్ ప్రాజెక్ట్ అనుకుంటే, సో విత్డ్రా గురించి ఇంత ఇన్ఫర్మేషన్ రాయాలి, అలాగే క్యాష్ డిపాజిట్ గురించి ఇన్ఫర్మేషన్ రాయాలి, చెక్ డిపాజిట్ గురించి రాయాల్సి ఉంటుంది. అంటే మనం వర్క్ మొత్తం చేయాలి కదా, వర్క్స్ చేసుకోవాలి కదా, ఇండివిజువల్ మాడ్యూల్స్ సబ్ టాస్క్స్ కింద. సో చెక్ గురించి రాయాలి, డీడీస్ గురించి రాయాలి, ఇంకా ఏమన్నా, ఇప్పుడు ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క టాస్క్కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ యాక్షన్స్ పర్ఫామ్ చేయాలి. ఒక్కొక్క కౌంటర్ ఉంటుంది అక్కడ, ఆ కౌంటర్ దగ్గరికి మనము వెళ్ళాలి,
మధ్యలో ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే, ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే కస్టమర్ని ఎలా అడ్రస్ చేయాలో చూసుకోవాలి. లేదు ఇంకేమన్నా కంప్లైంట్స్ ఉంటే మళ్ళీ దాని గురించి రిక్వెస్ట్ పెట్టుకోవాలి, మేనేజర్ దగ్గరికి వెళ్ళాలి. సో చాలా వర్క్స్ ఉంటాయి బ్యాంక్ అన్నాక, సింగిల్ వర్క్ అయితే ఉండదు. ఇఫ్ ద బ్యాంక్ ఈజ్ ఏ ఓవరాల్ ప్రాజెక్ట్ అని మనం డిస్కస్ అనుకుంటే, అర్థమైందా? సో ఇక్కడ కూడా ఏంటి, ఒక్క విత్డ్రా అనేది ఒక ఫంక్షను. ఆ ఫంక్షన్కి మనం ఏ కైండ్ ఆఫ్ ఇన్పుట్ ప్రొడ్యూస్ చేస్తాం, జనరేట్ చేస్తున్నాము. సో దెన్ విచ్ కైండ్ ఆఫ్ అవుట్పుట్ ఇట్ విల్ గివ్ అస్, సిస్టమ్ విల్ గివ్ అస్. కస్టమర్ ఏ ఇన్పుట్ ఇస్తున్నాడు అండ్ సిస్టమ్ ఏ అవుట్పుట్ ఇస్తుంది. అలాగే సపోజ్ క్యాష్ డిపాజిట్, కస్టమర్ ఏ ఇన్పుట్ ఇస్తున్నాడు అండ్ సిస్టమ్ మనకి ఏ అవుట్కమ్ జనరేట్ చేస్తుంది. క్యాష్ డిపాజిట్ చేసినప్పుడు ఏం చేస్తారు, మనం క్యాష్ తీసుకెళ్ళి కౌంటర్లో ఇస్తే వాళ్ళు ఒక స్లిప్ ఫిల్అప్ చేసి క్యాష్ తీసుకెళ్ళి కౌంటర్లో ఇస్తే వాళ్ళు దాన్ని మన అకౌంట్లోకి మొత్తం ఆ ఫిగర్స్ అన్ని యాడ్ చేసి మళ్ళీ మనం యాడ్ చేసినట్టు ఒక చలాన్ ఇస్తాడు. ఓకేనా, ఒక చలాన్ కూడా మనకి ఇస్తారు. సో మనకు అప్పుడు వాళ్ళు ఏమి ఇచ్చినట్టు, మనకి చలాన్ ప్రొడ్యూస్ చేసినట్లు, అంతేనమ్మా. సో ఇలా అది సెకండ్ ఫంక్షన్ రిక్వైర్మెంట్. అలా ప్రతి ఒక్కదానికి మనం ఏంటి అంటే మనము ఏ కైండ్ ఆఫ్ ఫంక్షన్ అక్కడ సిస్టమ్ అనేది ఏ కైండ్ ఆఫ్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఆ ఫంక్షన్కి మనం ఏ కైండ్ ఆఫ్ ఇన్పుట్ ఇస్తున్నాము, అది ఏ కైండ్ ఆఫ్ అవుట్పుట్ మనకి ప్రొడ్యూస్ చేస్తుంది, ఎలా వర్క్ చేసి ప్రొడ్యూస్ చేస్తుంది. ఇదంతా ఇలాంటి ప్రతి ఒక్క చిన్న టాస్క్ కూడా ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ కింద వస్తాయి. అర్థమవుతుందా? దీన్నే ఇంతకుముందు మీకు ఒక వర్డ్ చెప్పాను. ఏం చెప్పాను? బ్లాక్ బాక్స్. మనకి ఇక్కడ నిన్న బ్లాక్ బాక్స్ అనేది ఒక వర్డ్ డిస్కస్ చేశాము. ఓకేనా, ఇక్కడ చూడండి, బ్లాక్ బాక్స్ అనే ఒక వర్డ్ ఉంది. సో ఇట్ ఈస్ డెవలప్డ్ బై యూజింగ్ బ్లాక్ బాక్స్. బ్లాక్ బాక్స్ అంటే ఏం లేదు, జస్ట్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ బాక్స్. ఇట్స్ అ కైండ్ ఆఫ్ బాక్స్. ఈ బాక్స్లో అంటే ఇది ఒక చిన్న బాక్స్ లాగా మనం తీసుకుంటే ఫంక్షన్స్ అన్ని బాక్స్లో రిప్రజెంట్ చేసుకుంటాము. దానికి ఇచ్చే ఇన్పుట్స్ అన్నీ ఏంటి, మనకి ఎక్స్టర్నల్గా కనిపడే వర్క్, అండ్ అది ప్రొడ్యూస్ చేసే వర్క్ కూడా ఎక్స్టర్నల్ విజిబిలిటీనే. బట్ అది లోపల ఎలా ప్రాసెస్ చేసుకుంటుంది, ఎలా ప్రొడ్యూస్ చేసుకుంటున్నది అనేది బట్ బై అవుటర్స్కి కనిపించదు కదా, ఓన్లీ కస్టమర్స్కి ఏం కనిపించదు. ఓన్లీ ఎవరైతే డెవలప్ చేస్తారో డెవలప్ చేసే వాళ్ళకి అంటే ఇంటర్నల్ పీపుల్కి మాత్రమే కనపడుతుంది, కానీ మిగతా వాళ్ళందరికీ ఇది అర్థం కాదు. అంటే సపోజ్ మనం కోడ్ రాస్తాం ఇక్కడ ఆ పర్టికులర్ ఫంక్షన్ రావడానికి, ఆ కోడ్ అందరికీ అర్థమవుతుందా లేదా, అందరికి విజిబుల్ అయ్యేటట్టుగా మనము సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ అప్లికేషన్లో పెట్టాము. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో ఉంటాయి. కోడ్స్ అన్నీ ఏంటి, బ్యాక్గ్రౌండ్లో ఉంటాయి, అంతేగాని మనకు కనపడవు. అంతేకాదు, ఇప్పుడు మనం ఏదన్నా పోయి షాప్కి వెళ్ళి ఏమైనా కొనుక్కొచ్చుకుంటున్నాము, ఐటమ్స్ తెచ్చుకుంటున్నాము. ఐటమ్ తెచ్చుకుంటున్నప్పుడు వాడు ఏం చేస్తాడు, ఒక ఐటమ్ మీద సో ఇంత జిఎస్టీ ఇంత, స్టేట్ ట్యాక్స్ ఇంత, సెంట్రల్ ట్యాక్స్ ఇంత అని చెప్పేసి యాడ్ చేస్తాడు. అన్నీ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకవేళ డిస్కౌంట్ ఉందనుకోండి మనకు ఆ ప్రోడక్ట్ పైన, ఇంత డిస్కౌంట్ అని చెప్పేసి ఎవ్రీథింగ్ ఆటోమేటిక్గా మీకు ఏంటంటే బిల్ వచ్చేస్తుంది, అవునా? బట్ అది లోపల బిల్ రావడానికి లోపల అది ఏ కైండ్ ఆఫ్ వర్క్ చేస్తుంది అనేది ఈవెన్ మీకు మోర్ సిస్టమ్ చూసినా మీకు కనపడదు కదా. అదంతా బ్యాక్గ్రౌండ్ వర్క్. బ్యాక్గ్రౌండ్లో ఏముంటుంది, జస్ట్ కోడింగ్ ఉంటుంది. మనం ఎవరైతే డెవలపర్స్ కోడింగ్ అంటే బయట వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ దీని బ్యాక్గ్రౌండ్లో ఏముంది, ఇది ఎలా జనరేట్ చేస్తుంది అనేది అంటే కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కాదు, లేదంటే కొందరికి తెలియకపోవచ్చు, కానీ బట్ ఈరోజు బేసిక్ నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు బ్యాక్గ్రౌండ్లో సాఫ్ట్వేర్ ఉంది, కోడింగ్ ఉంది, దాని వల్లనే మనకి ఏది ఇచ్చినా కానీ ఇలా అవుట్పుట్ వస్తుందని చెప్పేసి తెలిసిపోతుంది కదా. మనం టికెట్ రిజర్వ్ చేసుకుంటున్నాము, టికెట్ రిజర్వ్ చేసినప్పుడు కూడా ఎలా అవుతుంది, జస్ట్ మనం అంతా ప్రాసెస్ అంతా మనకి ఓన్లీ యూజర్ ఇంటర్ఫేసెస్ యూస్ చేస్తుంటేనే మనకి జస్ట్ టికెట్ వచ్చేస్తుంది. టికెట్ మనం ప్రింట్ తీసుకుంటాం. బట్ అదేనా వాళ్ళు డేటా సేవ్ చేసుకునేది బ్యాక్గ్రౌండ్లో లేదు. మనం చేసే ఎవ్రీథింగ్ అనేది వెనక వాళ్ళకి డేటాబేస్లో సేవ్ అయిపోతుంది, అవునా? అంటే మనకి వెనక రిలేషన్ ఉంటుంది, యూజర్ ఇంటర్ఫేసెస్కి బ్యాక్గ్రౌండ్లో డేటాబేసెస్ కనెక్ట్ చేసి ఉంటుంది. కాబట్టి ఏ కస్టమర్ ఏ రోజు ఎన్ని టికెట్స్ బుక్ చేసాడు ఎవ్రీథింగ్ వాళ్ళకి వెనక డేటా ఉంటుంది, అవునా కదా? సో అలాగనమాట. సో ఈ కైండ్ ఆఫ్ మనము ఫంక్షన్ డిస్క్రిప్షన్ ఏమంటారంటే, ఓకే, బ్లాక్ బాక్స్ స్పెసిఫికేషన్ అని చెప్పేసి చెప్తాం. ఓకేనమ్మా? రైట్, మనం వేరే ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ కదా.
ఆల్రెడీ. సో ఇప్పుడు ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటే అర్థమైంది కదమ్మా. సో ఏ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అయినా సరే మనకి జస్ట్ ఒక ఇన్పుట్ ఇస్తాము. ఆ ఇన్పుట్కి మన సిస్టంలో ప్రాసెస్ జరిగి మనకు ఒక కైండ్ ఆఫ్ అవుట్పుట్ వస్తుంది. సో ఈ యూజర్ ఏ కైండ్ ఆఫ్ ఇన్పుట్ ఇస్తాడో అది సిస్టమ్ ఎలా ప్రాసెస్ చేస్తుంది, మనకి ఏ కైండ్ ఆఫ్ రిజల్ట్ అవుట్కమ్గా వస్తుంది. సో దీనికి వేరే రియల్ టైంలో కూడా కాదు, జస్ట్ మనం మన ప్రోగ్రామ్స్ ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు. మనం ఏ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నా సరే మనం ఇన్పుట్ కోడింగ్ రాస్తాము, రాసిన దానికి మనం ఇన్పుట్ ఇస్తాము, అది సిస్టమ్ ప్రాసెస్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది. అర్థమైందా? దీనికి మళ్ళీ మనం స్పెషల్గా వేరే నేర్చుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఓకే, ఒకసారి మనం తెలుసుకుంటే బాగుంటుంది కాబట్టి నేర్చుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనము నాన్ ఫంక్షనల్, ఓకే ఇక్కడ వర్డ్ వెళ్ళిపోయినట్టుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం వచ్చేసి నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ గురించి నేర్చుకుంటాము. సో వాట్ ఇట్ ఈస్ ద నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్. ఓకేనా? సో నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి అంటే, ఇక్కడ ఏ రిక్వైర్మెంట్స్ అయితే, ఓకే, ఏ రిక్వైర్మెంట్స్ అయితే మనం సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి సపోర్ట్ చేస్తాయో ఆ రిక్వైర్మెంట్స్ని నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటారు. అంటే దీంతోటి ఒక ఫంక్షన్, అంటే దీనికి అవుట్పుట్ తోటి ఇన్పుట్ తోటి ఎలాంటి సంబంధం ఉండదు. అంటే ఏ కైండ్ ఆఫ్ ఇన్పుట్ ఇస్తున్నారు, ఏ కైండ్ ఆఫ్ అవుట్పుట్ ఇస్తున్నారు అనేది కాదు. కానీ జనరల్గా ఇది ఏంటి అంటే, మనం ఏదైతే సిస్టమ్ అనేది వర్కౌట్ చేస్తున్నామో, విచ్ మీన్స్ ఏదైతే ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్ ఓకే ఎలా యూజ్ అవుతుంది, యూజర్కి ఎలా సపోర్ట్ చేస్తుంది. ఒక యూజరే యూజ్ చేసుకుంటాడు అట్ ఎ టైమ్, మల్టిపుల్ యూజర్స్ యూజ్ చేసుకోవచ్చా, ఓకేనా? అలాగే దాని స్పీడ్ ఎలా ఉంటుంది, ఓకే. అలాగే మనం డెవలప్ చేసిన ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని, అంటే యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏ ఎన్విరాన్మెంట్లో అయినా కానీ మనము డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చా, ఓకేనా? దాని స్పీడ్ ఎలా ఉంటుంది, దాని సెక్యూరిటీ ఎలా ఉంటుంది, ఓకే. సో రిలయబిలిటీ, ఎక్కువ ఎర్రర్స్ ఏమన్నా వస్తాయా లేదా, అలాగే ఇంటర్ఫేసెస్ అయితే ఏవైతే ఉన్నాయో ఆ ఇంటర్ఫేసెస్ అన్ని ప్రాపర్గా సపోర్ట్ చేస్తాయా, ఎప్పుడంటే అప్పుడు మనం దాన్ని ఓపెన్ చేసుకోవడానికి, అంటే 24/7 మనకి ఆ పర్టికులర్ సిస్టమ్ అనేది అవైలబుల్గా ఉంటుందా లేదా. సో ఇవన్నీ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి అంటే, ఒక ప్రాజెక్ట్ మనం డెవలప్ చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్లో మనం కాంప్రమైజ్ కాని కొన్ని థింగ్స్ ఉంటాయి కదా. అంటే ఆ ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి, సో డెవలప్ చేయడానికి మనం తీసుకునే ఒక కైండ్ ఆఫ్ ఏమంటారు అంటే థింగ్స్, ఇవన్నీ మనకు అవసరం. ఇప్పుడు మనకు సెక్యూరిటీ అవసరం ఉంటుంది, యూజబిలిటీ అవసరం ఉంటుంది, అంటే అవైలబిలిటీ, అది అవైలబుల్గా ఉందా లేదా, సో పోర్టబుల్గా ఉందా లేదా, అంటే మనం క్యారీ చేయడానికి ఎక్కడికంటే అక్కడ క్యారీ చేయడానికి, లేదా మొబైల్లో కూడా మనం దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చా. సో ఇలాంటివి ప్రతి ఒక్కటి దేని కింద వస్తాయి అంటే నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ కింద వస్తాయి, ఓకేనా. ఇవి నాన్ నెగోషియబుల్. సో ఇక్కడ మనం బార్గెనింగ్ చేయడానికి కానీ, లేదా కొంచెం తగ్గించడానికి, కొద్దిగా ఎక్కువ చేయడానికి ఏమీ ఉండదు. ఇప్పుడు మనం ఇంటర్నెట్ యూజ్ చేసి గూగుల్ యూజ్ చేస్తున్నామంటే మనం ఎందుకు ఇప్పుడు ఒకప్పుడు ఇంటర్నెట్ 24/7 మన మొబైల్లో పెట్టుకునే వాళ్ళం కాదు ఒకప్పట్లో. ఇప్పుడు ఏంటి 24/7 మొబైల్లో ఇంటర్నెట్ రన్ అవుతానే ఉంది. వై? బికాస్ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, ఓకే, కెరియర్ పరంగా కానీ, టెక్నికల్ పరంగా కానీ, వి మే యూజ్ మన మొబైల్ త్రూనే మనం వర్కౌట్ చేసుకోవచ్చు. జస్ట్ గూగుల్ సెర్చ్ ఇంజన్లో ఏది కొట్టినా కానీ మనకి ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా వచ్చేస్తుంది. ఓకే, 24/7 ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా, ఓకేనా. మన దగ్గర ఇంటర్నెట్ ఉండాలే కానీ మీరు ఏ కైండ్ ఆఫ్ డేటా కోసమైనా దాంట్లో సెర్చ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ అవైలబుల్, ఖచ్చితంగా మనకి దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఓకే ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. అవునా కాదా? దాన్ని ఏమంటారు అంటే జస్ట్ అవైలబిలిటీ ఆఫ్ ద డేటా. ఓకే, అవైలబుల్ ఫర్ అస్. ఆ సెర్చ్ ఇంజిన్ అనేది, ఆ గూగుల్ సెర్చ్ ఇంజిన్ అనేది మనకు అవైలబుల్గా ఉంటుంది. అదే కాదు, ఇప్పుడు వాట్సాప్ ఉంది, వాట్సాప్ యాప్ అయినా అంతే, ఎన్నిసార్లైనా యూస్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, లైక్ జూమ్ యాప్ ఉంది. ఇప్పుడు మనం ఇప్పుడు ఈరోజు యూస్ చేస్తున్న జూమ్ యాప్ ఉంది. సో జూమ్ యాప్ కూడా అంతే కదా, ఓకేనా. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మీటింగ్స్ షెడ్యూల్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఓకే, అది మళ్ళీ దీంట్లో కూడా ఏంటి, పేమెంట్ మోడ్, నాన్ పేమెంట్ మోడ్ ఉంది. పేమెంట్ మోడ్ యూస్ చేసుకున్నాం అనుకోండి, మన మీటింగ్ టైమే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. నాన్ పేమెంట్ మోడ్లో మనం యూస్ చేస్తున్నాం అనుకోండి, ఓన్లీ అది 40 మినిట్ లిమిటేషనే ఉంటుంది, 40 మినిట్స్ వరకే లిమిటేషన్ ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు మనం ఏ కైండ్ ఆఫ్ సర్వీస్ వాడుతున్నాము,
మనం ఇప్పుడు జూమ్ రోజు రెగ్యులర్గా వాడుతూనే ఉన్నాం క్లాసెస్ కోసం. మనం ఏమైనా 30 మినిట్స్ 40 మినిట్స్ క్లాస్ పెట్టుకుంటున్నామా? లేదు. 50 మినిట్స్ 1 అవర్ 1.5 అవర్ ఎంతసేపు అయినా చెప్పుకుంటున్నాం. ఎలా పాసిబుల్ అవుతుంది? మనము పేమెంట్ మోడ్లో ఉన్నాం. విచ్ మీన్స్ మనం దానికి పే చేసి ఛార్జెస్ కొంచెం వాళ్ళు పెట్టిన ఛార్జెస్ మనం పే చేసేసి మనం వాళ్ళ సర్వీసెస్ అనేవి యూస్ చేసుకుంటున్నాం. యూస్ చేసుకోవడం వల్ల మనకు వచ్చిన బెనిఫిట్ ఏంటంటే మనం ఏ టైంలో అయినా కానీ ఈ జూమ్ యాప్ యూస్ చేసుకోవచ్చు. ఓకే, క్లాసులు చెప్పుకోవచ్చు. లిమిటేషన్ అనేది పెద్దగా ఉండదు, తక్కువగా ఉంటుంది. లిమిటేషన్ అయితే ఏమీ లేదు. సో ఎంతమంది యూజర్స్ అయినా కానీ లాగిన్ అవ్వచ్చు. ఓకే, ఇలాంటి ఫెసిలిటీస్ మళ్ళీ పైగా మనం దీన్ని ఈ క్లాసెస్ని ఏదైతే ఉందో ఆ క్లాసెస్ని రికార్డ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా బోల్డ్ మనకి ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి జూమ్ యాప్ని యూస్ చేస్తున్నాము. ఓకేనా? సో అలాగా ఈ ఒక పర్టికులర్ యాప్ డెవలప్ చేసినప్పుడు దానికి సపోర్టింగ్గా మనం ఏమేమి డెవలప్ చేయాలి? ఓకే, వాటిని ఏమంటారు? నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటారు. ఓకేనా? దాని కొన్ని ఫీచర్స్ ఇండైరెక్ట్‌గా చెప్పాలి అంటే నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్‌ని ఏమని చెప్పొచ్చు? ఫీచర్స్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ యాప్. ఆ యాప్ వల్ల మనకొచ్చే దాని ఫీచర్స్ ఏంటి? దేనివల్ల మనం ఆ యాప్‌ని యూజ్ చేసుకుంటున్నాము. ఓకేనా? ఇప్పుడు ఒక ప్రోడక్ట్ కొన్నాము అంటే నువ్వు దేనివల్ల ఈ ప్రోడక్ట్‌ని లైక్ చేస్తున్నావు అంటే మనం దాంట్లో ఉన్న కొంచెం బెస్ట్ ఫీచర్స్ గురించి చెప్తాము. ఇప్పుడు ఒక మొబైల్ కొన్నాము అంటే నువ్వు ఎందుకు ఈ మొబైల్ కొన్నావు అంటే దాంట్లో ఫీచర్స్ గురించి చెప్తాము. కెమెరా బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది. సో ఏదో మనకు అందులో ఏ ఫీచర్స్ అయితే నచ్చాయో ఆ ఫీచర్స్ అన్నింటి గురించి మనం ఏం చేస్తామమ్మా? డిస్కస్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని దీని బ్యాటరీ పవర్ బాగుంది, బ్యాటరీ ఎక్కువ రోజులు వస్తుంది. ఓకేనా? లేదు ఛార్జింగ్ ఒకరోజు పెడితే 1 వీక్ వరకు మనకు మళ్ళీ ఛార్జింగ్ పెట్టక్కర్లేదు ఈ ఫోన్‌కి. లైక్ దీని కెమెరా బాగుంది, ఇంకా లేదు అదర్ ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి దీంట్లో అని చెప్పేసి చెప్తాము కదా! సో అవే ఒక ప్రాజెక్ట్‌కి నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అని చెప్పేసి చెప్పొచ్చు. అర్థమైందమ్మా? నెక్స్ట్ ఈ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్లో కూడా మనకి ఏంటంటే ఇంతకుముందు చెప్పాను కదా, అగైన్ దిస్ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 3 సబ్ పార్ట్స్, 3 categories. What is the first one? Design and implementation constraints. ఏంటమ్మా ఇది? డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్ కన్స్ట్రైంట్స్. జనరల్గా సో ద వర్క్ చేసేటప్పుడు విచ్ మీన్స్ డిజైన్ చేసేటప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు. ఓకే, ప్రాబ్లమ్స్ రావచ్చు. ఓకే, ఇప్పుడు ఒకటి సపోజ్ ఇప్పుడు సెక్యూరిటీ ఫీచర్ నేను డిజైన్ చేస్తున్నాను. ఓకేనా? సో సెక్యూరిటీ ఫీచర్ అనేది నా ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేస్తున్నప్పుడు సో ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నాకు ఏ కైండ్ ఆఫ్ కేర్స్ తీసుకోవాలి దాని గురించి డెవలప్ చేయాలి అంటే. ఓకేనా? సో ఈ దిస్ డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్ కన్స్ట్రైంట్స్ విల్ బి it will be describe about any item or any issue that will limit the options available to the developers. ఇప్పుడు సపోజ్ నేను ఒకటి హార్డ్వేర్ నేను తీసుకుంటున్నాను, దాని లిమిటేషన్స్ ఏంటి? సాఫ్ట్వేర్ తీసుకుంటున్నాను, దాని లిమిటేషన్స్ ఏంటి? విచ్ మీన్స్ ఏ కైండ్ ఆఫ్ స్పెసిఫిక్ టెక్నాలజీస్ నా ప్రాజెక్ట్కి కావాలి. ఓకే, అవి ఎలా మన ప్రాజెక్ట్కి సపోర్ట్ చేస్తాయి? ఏ కైండ్ ఆఫ్ డేటాబేసెస్ ఇక్కడ మనము యూస్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇవన్నీ పర్టికులర్ అంటే థింగ్స్ గురించి మనం ఏంటి అంటే మనం యూజ్ చేసే ప్రతి ఒక్కటి అది ఎంతవరకు మన ప్రాజెక్ట్కి సపోర్ట్ చేస్తుంది. ఓకే, అలాగే దాని గురించి డిస్క్రైబ్ అనమాట. ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం కన్స్ట్రైంట్స్ అంటే ఏమంటాము? జస్ట్ ప్రాబ్లమ్స్ అని కూడా చెప్పుకోవచ్చు కన్స్ట్రైంట్స్. అవి తీసుకునేటప్పుడు ఇప్పుడు టెక్నికల్గా ఏదన్నా మనం ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం, వై వీఆర్ గోయింగ్ టు చూస్ దట్ పర్టికులర్ లాంగ్వేజ్ టు డెవలప్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి అడగవచ్చు. ఓకేనా? మనకి ఏదైనా ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నాము, ప్రాజెక్ట్ డెవలప్ చేసేటప్పుడు ప్రతి లాంగ్వేజ్ ప్రతి ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి సూట్ అవ్వవు, అవునా కాదా? ఓకేనా? ఆ ప్రాజెక్ట్ నేచర్ని బట్టి మన లాంగ్వేజ్ కూడా మారిపోతుంది. అంటే దీనికి ఇదైతే సూట్ అవుతుంది, బాగా యాప్ట్ అవుతుంది. ఓకే, పైథాన్ యాప్ట్ అవుతుంది, లేదు జావా బాగా సపోర్ట్ చేస్తుంది, లేదు సి లాంగ్వేజ్ ఎనఫ్. ఓకే, ఇట్లా లేదు దీనికి ఆర్ కావాలి, ఏదో ఒకటి అట్లా మనం ఏంటి అంటే అక్కడున్న సిచ్యువేషన్ని బట్టి ప్రాజెక్ట్ నేచర్ని బట్టి మనం ఏం చేస్తాము అంటే స్పెసిఫిక్ టెక్నాలజీస్ సెలెక్ట్ చేసుకుంటాము.
ఓకేనా, స్పెసిఫిక్ టూల్స్ వాడతాము. అలాగే మన ప్రాజెక్ట్కి ఇంత కెపాసిటీ ఉన్న ర్యామ్ కావాలి, ఇంత కెపాసిటీ ఉన్న హార్డ్వేర్స్ కావాలి, లేదు ఈ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ కావాలి. ఓకేనా, ఒకవేళ ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేసిన తర్వాత సో ఈ ప్రాజెక్ట్ని రన్ చేయాలి అంటే మినిమం బేసిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ దట్ పర్టికులర్ గ్యాడ్జెట్ ఏంటి, బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇవన్నీ కేర్ తీసుకోవాలి. ఓకే, అవన్నీ దేని కింద వస్తాయమ్మా? డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్ కాన్స్టెంట్స్ కింద వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ద సెకండ్ వన్ ఈజ్ ఎక్స్టర్నల్ ఇంటర్ఫేసెస్ రిక్వైర్డ్. మనకి ఎక్స్టర్నల్ ఇంటర్ఫేసెస్ ఏమేమి కావాలి? ఓకే, జనరల్గా మనకి హార్డ్వేర్ ఎలా కావాలి, సాఫ్ట్వేర్ ఏం కావాలి, లేదు కమ్యూనికేషన్ ఇంటర్ఫేసెస్ ఏవైతే యూజ్ చేస్తామో అవి ఎలా, రిపోర్ట్స్ ఏమన్నా ఉంటే అవి ఎలా జనరేట్ చేస్తాము. ఇప్పుడు సపోజ్ మనకి సిస్టమ్ ఉంది, మనకు ప్రింట్అవుట్స్ కావాలి. ప్రింట్అవుట్స్ కావాలి అంటే కంప్యూటర్ ఒకటి ఉంటే సరిపోతుందా అమ్మా? లేదు, దాంతోపాటు ఏం కావాలి? ప్రింటర్ అనేది కావాలి. ప్రింటర్ ఉండి నువ్వు ఆ ప్రింటర్ని నువ్వు నీ కంప్యూటర్కి అటాచ్ చేసుకుంటేనే దెన్ విల్ గెట్ ప్రింట్అవుట్స్, అవునా కదా? లేదు, ఏమన్నా గ్రాఫిక్స్కి సంబంధించిన వర్క్ చేసినప్పుడు మీకు సపోజ్ ల్యాపీ ఉంది, ల్యాప్టాప్లో ఉన్న మౌస్ తోటి అన్ని వర్క్స్ చేయలేరు. మీకు స్పెషల్గా మౌస్ అనేది దీనికి అటాచ్ చేయాల్సిందే, GUI కైండ్ ఆఫ్ వర్క్స్ చేసుకుంటా ఉన్నప్పుడు. ఓకేనా, సో ఇలాంటివన్నీ దేని కింద వస్తాయి? ఎక్స్టర్నల్ ఇంటర్ఫేసెస్. మనకి ఏవేవి కావాలి అనేది ఎక్స్టర్నల్ ఇంటర్ఫేసెస్. ఇప్పుడు జనరల్గా ఏదన్నా మనం బిగ్ కైండ్ ఆఫ్ ప్రజెంటేషన్స్ ఇస్తున్నాము, ఎక్కువ మంది ఉన్నారు, దానికి ఒక సెమినార్ హాల్లో ప్రజెంటేషన్ ఇస్తున్నాము, ఆటోమేటిక్గా మనం అక్కడ ఏం యూజ్ చేసుకుంటామమ్మా? ప్రొజెక్టర్ యూజ్ చేస్తాము, ఎక్కువ మందికి అది కనపడాలి కాబట్టి. అంతేగాని అప్పుడు కూడా సిస్టంలో పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయలేంగా. ఓకే, సో అలాగనమాట. అంటే మనకి అడిషనల్గా మన ప్రాజెక్ట్కి ఏవేవి ఏమంటారు ఇంటర్ఫేసెస్ కావచ్చు, హార్డ్వేర్ డివైజెస్ కావచ్చు, ఏమేమి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది, ఏమేమి ఫ్యూచర్లో నీడ్ ఉంటుంది, సో వాటికి తగ్గట్టుగా మన ప్రాజెక్ట్ డెవలప్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఒకవేళ ఏమంటారు ప్రొజెక్టర్ కనెక్ట్ చేయాలి అంటే ఓకే, అన్ని ల్యాప్టాప్స్కి సపోర్ట్ చేయకపోవచ్చు. అంటే కేబుల్ని బట్టి కొన్ని కేబుల్స్ మాత్రమే కొన్ని ల్యాపీస్కి సపోర్ట్ చేస్తాయి. సో దాన్ని బట్టి మనం చేసే ప్రాజెక్ట్కి సో ఏ కైండ్ ఆఫ్ సపోజ్ మనం డెవలప్ చేసిన దానికి ప్రొజెక్టర్తో కనెక్షన్ ఇవ్వాలి అంటే ఏ కైండ్ ఆఫ్ పిన్స్ ఇక్కడ యూజ్ చేయాలి. ఓకేనా, అదొకటనే కాదు, ఇంక ఏ అదర్ కైండ్ ఆఫ్ రిపోర్ట్స్ ఏమన్నా జనరేట్ చేయాలంటే అవి స్పెషల్గా ఎలా జనరేట్ అవుతాయి, లోపల ఎలా అప్డేట్ అవుతాయి. ఓకే, ఎవ్రీథింగ్. సో వేరే దాంతో మనము వర్కౌట్ చేసుకోవాలి అంటే, ఇంటర్ఫేస్లో వర్క్ చేసుకోవాలి అనుకుంటే సో దానికి సంబంధించిన థింగ్స్ డాక్యుమెంటేషన్ మొత్తం మనం ఎక్కడ ప్రజెంట్ చేయాలమ్మా? ఎక్స్టర్నల్ ఇంటర్ఫేసెస్ రిక్వైర్డ్. అర్థమైందా? నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి, ఒకవేళ ఎక్స్టర్నల్ ఇంటర్ఫేసెస్లో కూడా ఇంకో పాయింట్ కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ ఏదన్నా కైండ్ ఆఫ్ ఎర్రర్స్ వస్తే ఆ ఎర్రర్స్ని కస్టమర్కి ఎలా షో చేయాలి? ఇప్పుడు సపోజ్ ఏమంటారు, ఒకవేళ ATM వర్క్ అవ్వట్లేదు, సో అది అప్పుడు ఏముంటుంది? మీకు ఒక మెసేజ్ డిస్ప్లే అవుతుంది, ATMలో ఏదైనా ప్రాబ్లం అయితే, దిస్ ATM ఈజ్ నాట్ బట్ ఇట్ డజంట్ హ్యావ్ క్యాష్ లేదు అని చెప్పేసి ఒక మెసేజ్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. లేదు, ఇది అండర్ ద రిపేర్లో ఉంది పర్టికులర్ ATM మిషన్, ప్లీజ్ విజిట్ ద నియర్ బై ATM అని చెప్పేసి మీకు మెసేజ్ ఒకటి డిస్ప్లే అవుతుంది. అవన్నీ ఎలా అవుతున్నాయి? ఓకేనా, సో మనము అంటే చెప్తున్నాను, సపోజ్ ఎర్రర్స్ ఏ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ మన ప్రాజెక్ట్లో వస్తాయో కూడా ముందుగానే మనం ఐడెంటిఫై చేసి, సపోజ్ ఆ ఎర్రర్ నిజంగానే వస్తే అది ఆటోమేటిక్గా మనకేమిటంటే ఆ ఎర్రర్ మెసేజెస్ డిస్ప్లే అవ్వడం, ఇవన్నీ కూడా మనకి దేని కింద వస్తాయి అంటే ఓకే ఎక్స్టర్నల్ ఇంటర్ఫేస్ రిక్వైర్మెంట్స్లో వస్తాయి. అర్థమవుతుందమ్మా?
నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి అదర్ నాన్ ఫంక్షనల్ requirements. Now we are going to discuss about this one. అదర్ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్. ఈ అదర్ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఇప్పటి వరకు రెండు చెప్పుకున్నాము. ఒకటి దేని గురించి చెప్పుకున్నాము, డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్ కన్స్ట్రెంట్స్ గురించి చెప్పుకున్నాము. రెండు ఎక్స్టర్నల్ ఇంటర్ఫేసెస్ రిక్వైర్మెంట్స్ గురించి చెప్పుకున్నాము. అవి కాకుండా లేదు వాటితో పాటుగా ఇంకా ఏమి నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ మనకు అవసరం అవుతాయి అంటే, ప్యూర్గా చెప్పాలంటే ఇట్ ఈస్ రిలేటెడ్ అబౌట్ ఏ పర్ఫార్మెన్స్ రిక్వైర్మెంట్స్. It is related about performance requirements such as the number of transactions completed per unit time. ఓకేనా, పర్ఫార్మెన్స్ అనేది దేని బేస్ మీద చేస్తాము? ఓకే, ఒక మినిట్ ఆఫ్ టైంలో ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, ఓ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగినాయో దాన్ని పర్ఫార్మెన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ సిస్టమ్ అంటాము. అవునా? సో ఇలాంటి ఇంకా అంటే ఎస్పెషల్లీ పర్ఫార్మెన్స్ అనే కాదు, యాక్యురసీ, రిలయబిలిటీ, ఇలాంటి థింగ్స్ అన్నీ కూడా మీకు అదర్ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ గురించి వస్తుంది. బేసిక్గా అయితే కూడా దాని పర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేస్తాము. ఇప్పుడు ఏ యాప్ డెవలప్ చేసినా కానీ దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఎంత ఫాస్ట్గా యూజర్కి అది రెస్పాండ్ అవుతుంది, సో అదే ఎట్ ఏ టైంలో ఎంతమంది కస్టమర్స్ని అది హోల్డ్ చేయగలదు. ఇప్పుడు ఉన్నాము ఈ కొన్ని జూమ్ యాప్ ఉంది, వీళ్ళు చెప్తారు ఇది అట్ ఏ టైము ఓన్లీ 100 మెంబర్స్కే లాగిన్ పర్మిషన్స్ ఇస్తుంది, లేదా 200 మెంబర్స్కే ఇస్తుంది అని. వీటన్నింటిని ఏమంటారు? పర్ఫార్మెన్స్ అంటారు. అవునా? ఇట్ విల్ సపోర్ట్. ఎప్పుడైనా సరే మీరు 1 hour 2 hours ఉన్నా కానీ దీనికి కూడా ఒక లిమిట్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. ఆ లిమిట్ దాటితే ఏమవుతుంది అంటే, సో ఇట్ వోంట్ సపోర్ట్. ఒక లిమిట్ వరకే ఇది మనకి, లిమిట్ ఆఫ్ యూజర్స్ వరకే ఇది మనకి సపోర్ట్ చేస్తుంది అన్నమాట. అలాగనమాట. ఇవన్నీ అలాంటి పర్ఫార్మెన్స్ రిలేటెడ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఈ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్లో వస్తాయి. ఓకే, హౌ ఇట్ ఈస్ రిలయబుల్, ఎంతవరకు ఇది బాగా వర్క్ చేస్తుంది అంటే ఏదైనా ఫాల్ట్స్ రాకుండా చూసుకుంటుంది. ఓకే, అండ్ ఇంకా అదర్ సెక్యూరిటీ రిలేటెడ్ థింగ్స్, ఇవన్నీ మీకు నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ కింద వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ద థర్డ్ వన్ ఆఫ్ యూజర్ రిక్వైర్మెంట్స్. మనము ఫస్ట్లో యూజర్ రిక్వైర్మెంట్స్ 3 types అని చెప్పుకున్నాము. ఓకేనా, కేటగిరీస్ ఆఫ్ యూజర్ రిక్వైర్మెంట్స్. వాటిల్లో ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్, నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్, గోల్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అని చెప్పుకున్నాం కదా. సో నౌ వీఆర్ ఇన్ గోల్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్, థర్డ్ యూజర్ రిక్వైర్మెంట్. ఓకేనా, ఈ గోల్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అనేది ఏంటమ్మా, ఫంక్షనల్ నాన్ ఫంక్షనల్ కాకుండా థర్డ్ వన్ అన్నమాట ఇది. ఓకేనా, సో ఈ గోల్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్లో ఏం చేస్తాము అంటే, ఇట్ ఆఫర్స్ జనరల్ సజెషన్స్ రిగార్డింగ్ ద సాఫ్ట్వేర్ టు బి డెవలప్డ్. ఏం చేస్తుంది? ఇట్ విల్ ఆఫర్ సమ్ జనరల్ సజెషన్స్. మనం ఏదైతే సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నామో ఆ సాఫ్ట్వేర్కి సంబంధించిన కొన్ని ఓవరాల్ జనరల్గా ఉండే సజెషన్స్ని ఇది ఆఫర్ చేస్తుంది. ఓకే, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఏ SRS డాక్యుమెంట్. ఈ గోల్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అనేది ఏంటమ్మా, ఒక పార్ట్ ఆఫ్ SRS డాక్యుమెంట్. ఇట్ ఆఫర్స్ సమ్ సజెషన్స్ రికార్డింగ్ ద, అంటే ఇప్పుడు అసలు ఆ పర్టికులర్ గోల్ అనేది ఏంటి, ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ మనం ఎందుకు డెవలప్ చేస్తున్నాము, అంతేగా. గోల్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అంటే మెయిన్ ఆ ప్రాజెక్ట్ మనం డెవలప్ చేయడానికి మెయిన్ గోల్ ఏంటి, అది ఏ కైండ్ ఆఫ్ యూజర్కి యూజ్ అవుతుంది, అవసరం అవుతుంది. ఓకేనా, దానికి తగ్గట్టుగా మనము సాఫ్ట్వేర్స్ ఎలా, దానికి తగ్గట్టుగా మనం ప్రాజెక్ట్ని ఎలా లీడ్ చేయాలి, ఓకేనా, ఎలా డెవలప్ చేయాలి, దాని అవుట్కమ్ ఎలా ఉండాలి. సో ఇలాంటి థింగ్స్ అన్నీ మనకి ఎక్కడ వస్తాయమ్మా, గోల్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ కింద మనము డెవలప్ చేయాలి. అర్థమైందా? సో ఇంకా అవే కాకుండా ఇక్కడ ప్రతి ఒక్క, అంటే మన సిస్టమ్ ఏదైతే మనం ఒక సిస్టమ్ డెవలప్ చేస్తున్నామో, అంటే ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్ అనేది అన్ని యూజర్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసిందా లేదా.
ఓకే, యూజర్ మనకి కస్టమర్ అనేవాళ్ళు మనకి స్టార్టింగ్లోనే కొన్ని రిక్వైర్మెంట్స్ గురించి చెప్తారు కదమ్మా. సో ఆ రిక్వైర్మెంట్స్ అన్నింటినీ మనం డెవలప్ చేసిన ప్రాజెక్ట్ అనేది ఫుల్ఫిల్ చేస్తుందా లేదా? ఓకే, సో ఫుల్ఫిల్ చేసేలాగా ఎవరు చేయాలి? డెవలపర్స్ చేయాలి. డెవలపర్స్ ఏం చేయాలి? సో అసలు ఈ ప్రాజెక్ట్ ఎందుకు డెవలప్ చేస్తున్నాము, ఓకే, దీని ప్రాజెక్ట్ మెయిన్ మోటివ్ ఏంటి అని చెప్పేసి దే షుడ్ బి కీప్ ఇన్ మైండ్. వాళ్ళ బ్రెయిన్లో అది పెట్టుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళు డెవలప్ చేయాలి. ప్రాజెక్ట్ గోల్, ప్రాజెక్ట్ మోటివ్ అనేది బ్రెయిన్లో పెట్టుకొని, అంటే వాళ్ళు దాన్ని గుర్తుపెట్టుకొని దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏం చేయాలమ్మా? ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలి. సో అప్పుడే మనం డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో అది, ఓకేనా, మన ఇచ్చిన రిక్వైర్మెంట్స్ని మీట్ అవుతుంది. సో ఆటోమేటిక్గా మన గోల్ కూడా రీచ్ అయినట్టే కదా. ఆ ఇంప్లిమెంటేషన్ గోల్ ఏదైతే ఉందో, ఓకే, ఆ గోల్ని కూడా మనము రీచ్ అయినట్టే కదా. రైట్. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఈ ఇంప్లిమెంటేషన్ గోల్ని రీచ్ అవ్వడమే కాదు, మనం ఇక్కడ ఇంకోటి కూడా పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే రీయూజబిలిటీ ఇష్యూస్. ఇట్ కెన్ హ్యాండిల్ ద రీయూజబిలిటీ ఇష్యూస్. మనం ఒక ఫంక్షన్ డెవలప్ చేసాము, ఆ ఫంక్షన్ అనేది ఈ ఒక్క ప్రాజెక్ట్కే సూట్ అవుతుందా, లేదు ఏ ప్రాజెక్ట్కైనా సూట్ అవుతుందా? ఒక ఇంటర్ఫేస్ డిజైన్ చేసాము మన ప్రాజెక్ట్ కోసం, ఆ ఇంటర్ఫేస్ యూనివర్సల్లీ ఎవరైనా అదే ఇంటర్ఫేస్ని కాపీ పేస్ట్ చేసుకుని యూజ్ చేసుకోగలుగుతారా, లేదు అంటే చేయరా, అదొక్క మన ప్రాజెక్ట్కే సపోర్ట్ అవుతుందా? సో యాక్చువల్గా ఒక ప్రాజెక్ట్ మనం ఏంటి అంటే మనం ఒకటి డెవలప్ చేసాము అంటే అది మన ప్రాజెక్ట్కి ఒక్కదానికే సపోర్ట్ చేసింది అంటే, ఓకే, ఇట్స్ నాట్ ఏ ఆప్టిమల్ సొల్యూషన్, ఇట్స్ జస్ట్ ఫీజబుల్ సొల్యూషన్ అంతే. అప్పుడు మనము గుడ్ డెవలపర్స్ కాము, జస్ట్ డెవలపర్. ఒక గుడ్ డెవలపర్ అనేవాళ్ళు ఎలా ఉండాలి అంటే, మనము ఏదన్నా డిజైన్ చేస్తున్నాము, ఏదన్నా డెవలప్ చేస్తున్నాము ఒక పర్టికులర్ ఫంక్షన్ అంటే అది అలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఎక్కడన్నా ఇంతకుముందు వినున్నా, లేకపోతే అలాంటి సిమిలర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తాయి అంటే వాటికి కూడా మనం చేసే వర్క్ అనేది సూట్ అవ్వాలి. మీకు ఇది ఎక్కడ వస్తుంది అంటే ఇంతకుముందు చెప్పాను కదా, కాంపోనెంట్ డిజైన్, కాంపోనెంట్ బేస్డ్ ఇది అది నేర్చుకున్నాం కదమ్మా మనం ఒక కాన్సెప్ట్. ప్రిస్క్రిప్టివ్ అది స్పెషలైజ్డ్ ప్రాసెస్ మోడల్స్లో మీరు కాంపోనెంట్ బేస్డ్ మోడల్ ఒకటి నేర్చుకున్నారు. కాంపోనెంట్ బేస్డ్ మోడల్లో ఏంటి, ఒక కాంపోనెంట్ అంటే మనం ఒక కోడింగ్ డెవలప్ చేసి దాన్ని ఒక కాంపోనెంట్ లాగా డిజైన్ చేస్తాం, అంటే ఏంటి, ఒక కిట్ లాగా తయారు చేస్తాము, ఓకేనా. సో ఆ కోడింగ్ అనేది మనం ఏ ప్రాజెక్ట్కైనా యూస్ చేసుకోవచ్చు. సిమిలర్ ప్రాజెక్ట్ అయితే దాన్ని తీసుకొచ్చుకొని ఫ్యూ మైనర్ చేంజెస్ ఆ కోడింగ్లో అప్లై చేసి వి మే యూస్ దట్ వన్. అర్థమైందా? అంటే రేపు ఫ్యూచర్లో మీరు ఏ రోజు డెవలప్ చేసినా, రేపు డెవలప్ చేసినా ద బెస్ట్. అంటే ఇప్పుడు మనకి ఒక ప్రాజెక్ట్ కావచ్చు, లేదు ఒక ప్రోగ్రామ్ తీసుకోండి అమ్మ. ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు అంటే దానికి సొల్యూషన్ అనేది ఎవరైనా చెప్పగలుగుతారు. ఒక ప్రోగ్రామ్ ఇచ్చి దీనికి ప్రోగ్రామ్ రాయండిరా, ఇన్పుట్ ఇది ఇవ్వాలి, అవుట్పుట్ ఇది రాయాలి అన్నారనుకోండి, 100 మందికి ఇస్తే 90 మంది కరెక్ట్గానే చేస్తారు, అందులో అసలు ఏ ప్రాబ్లం ఉండదు. 90 మందికి ఆ సొల్యూషన్స్ వచ్చేస్తుంది. దాన్ని ఏమంటారు అంటే ఫీజబుల్ సొల్యూషన్స్ అంటారు. మనకి ఆ 90 రిజల్ట్స్ అక్కర్లేదు, వాళ్ళలో ద బెస్ట్గా ఎవరు కోడింగ్ రాస్తారు. బెస్ట్ కోడింగ్ అంటే ఏంటి, ఓకే, తక్కువ టైంలో ఎగ్జిక్యూట్ అవ్వాలి, యాజ్ వెల్ యాజ్ తక్కువ కంప్యూటర్ మెమరీ స్పేస్ని ఆక్యుపై చేయాలి మన ప్రోగ్రామ్. అంటే టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ అని మీరు వినే ఉంటారు కదా డా సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎవరైతే ప్రోగ్రామ్ రాస్తారో, ఓకే, వాళ్ళు మనకి ఆ పర్టికులర్ ప్రోగ్రామ్కి ఆప్టిమల్ సొల్యూషన్ని ప్రొవైడ్ చేసినట్టు. అర్థమైందా? ఒక ప్రాబ్లంకి 100 నెంబర్ ఆఫ్ ఫీజబుల్ సొల్యూషన్స్ ఉండొచ్చు, అంటే అన్ని సొల్యూషన్స్ కరెక్టే, అందరూ చేసిన ప్రోగ్రామ్ కరెక్టే, బట్ ఇక్కడ మనము వాళ్ళల్లో బెస్ట్ ఎవరు అని చెప్పాలి, ఏం చెప్తాము, ఈ 2 పాయింట్స్ ఎవరైతే మైండ్లో పెట్టుకొని ప్రోగ్రామ్ని రాయగలుగుతారో వాళ్ళు, ఓకే, ద బెస్ట్ ప్రోగ్రామర్ అన్నట్టు. అంటే వాళ్ళు ఆప్టిమల్ సొల్యూషన్ ఆ ప్రోగ్రామ్కి ప్రొవైడ్ చేశారు అన్నట్టుగా, ఓకేనా.
అలాగే సేమ్ ఇది ఒక పాయింట్ అని ప్రోగ్రామర్ యాజ్ ఎ డెవలపర్ కావచ్చు, మనం డెవలపర్స్గా మీరైనా సరే రేపు ఏ కైండ్ ఆఫ్ వర్క్ నేర్చుకున్నా, ఒక లాంగ్వేజ్ నేర్చుకున్నా, లేదు ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నా కానీ, ఓకే, ప్రాజెక్ట్ డెవలప్ చేసేటప్పుడు కోడింగ్ రాయాలి కదా, కోడింగ్ రాసేటప్పుడు మీరు కూడా ఈ 2 పాయింట్స్ అనేవి మీ బ్రెయిన్లో పెట్టుకోవాలి. ఓకే, కోడింగ్ నేను రాశాను అంటే రాశాను కాదు, ఓకేనా, దాన్ని ఆప్టిమల్ సొల్యూషన్ కింద డెవలప్ చేసామా లేదా అన్నదే ఇక్కడ మెయిన్ పాయింట్. ఫీజిబుల్ సొల్యూషన్ నువ్వే కదా ఎవరైనా ప్రొవైడ్ చేయగలుగుతారు, కానీ దానికి ఆప్టిమల్ సొల్యూషన్ ప్రొవైడ్ చేసే వాళ్ళే గ్రేట్ కదా. మనం కూడా గుడ్ డెవలపర్స్ అని ఎప్పుడు అనిపించుకుంటామమ్మా, when we produce the optimal solution for a given problem. అవునా? సో అది దాంతో పాటుగా ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు తక్కువ టైంలో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, యాజ్ వెల్ యాజ్ తక్కువ మెమరీ స్పేస్ని అది కంప్యూటర్లో ఆక్యుపై చేయాలి. ఇవి 2 బెస్ట్ థింగ్స్. దాంతో పాటుగా ఓకే, ఎవరైతే కోడింగ్ డెవలప్ చేశారో ఒక ప్రాజెక్ట్ కోసం, నేనేంటి మీకు చాలా కోడ్స్ అంటే చాలా థింగ్స్ అవసరం అవుతాయి మీరు ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి అంటే. దాంట్లో కూడా కొన్ని యూనివర్సల్ సొల్యూషన్స్ ఉంటాయి, అంటే కొంచెం యూనివర్సల్గా యాప్ట్ అయ్యేవి ఉంటాయి అన్నమాట. అలాంటివి ఏవైతే మీ ప్రాజెక్ట్లో మీరు డెవలప్ చేస్తున్నారో అవి మీ ప్రాజెక్ట్కే కాదు, ఓకేనా, వేరే ఏ ప్రాజెక్ట్కైనా సపోర్ట్ అయ్యేలాగా మీరు కోడింగ్ డెవలప్ చేయాలి. ఈ రోజుల్లో ఈ జనరేషన్లో పిల్లలు కూడా కోడింగ్ నేర్చుకుంటున్నారు, బట్ వాళ్ళు డైరెక్ట్గా మీరు రాసినంత కోడ్ రాయలేకపోవచ్చు. వాళ్ళకి ఏంటి అంటే సరే ఉన్న వాటిని ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసు, కానీ నిజంగా బ్యాక్గ్రౌండ్లో ఎగ్జాక్ట్గా కోడ్ రాయడం కూడా వాళ్ళకు కూడా తెలియదు. అంటే ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే సింప్లిఫై చేస్తున్నారు రోజు రోజుకి. అంటే ఈవెన్ కోడింగ్ కిట్స్ కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కోడింగ్ కిట్స్ కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ మనకి. ఆ కోడింగ్ కిట్స్ని తీసుకొస్తున్నారు, కనెక్ట్ చేస్తున్నారు, జస్ట్ 2-3 లైన్స్ ఏదైనా చేంజ్ చేస్తున్నారు అకార్డింగ్ టు ద అకార్డింగ్ టు దేర్ వాట్ గోల్, దెన్ ప్రాజెక్ట్ అయిపోయిందని చెప్తున్నారు, ప్రాజెక్ట్ మేము డెవలప్ చేసాము అని చెప్తున్నారు. అంతేనా కాదా? సో మీరు కూడా అలాంటి కైండ్ ఆఫ్ కోడింగ్ నేచర్ డెవలప్ చేసుకోవాలి, అలాగా చేయాలి, ఓకేనా. సో వాటిని ఏమంటారంటే కాంపోనెంట్ బేస్డ్ సొల్యూషన్స్ అంటారు. అప్పుడు ఎవరైనా సరే మన కోడింగ్ కాంపోనెంట్ని ఎవరైనా పికప్ చేసుకుని యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు ఎట్లాగైతే అప్లికేషన్స్ మనం పికప్ చేసుకుని సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకుంటున్నామో, రేపు ఫ్యూచర్లో కోడింగ్ వీటిని కూడా ఇంతే మార్కెట్లో ఇంట్లోనే అవైలబుల్గా ఉంటాయి. వాటిని కూడా అలాగే జస్ట్ డెవలప్ తీసుకొని యూజ్ చేసుకుంటారు అనమాట, ఓకేనా. రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద థర్డ్ వన్ ఏంటి, గోల్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. కమింగ్ టు దీనికి నెక్స్ట్ దీని తర్వాత మనము ఏం నేర్చుకుంటాము అంటే కొంచెం ఈ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్లో కింద ఒక ఎగ్జాంపుల్ పెట్టారమ్మా, అంతా కింద ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంటుంది ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్కి. సో సపోజ్ ఈ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎందుకు అనేది ఇంకొంచెం డీటెయిల్డ్ ఇక్కడ నేర్చుకుందాము. ఏంటంటే జస్ట్ ఐడెంటిఫైయింగ్ ఆఫ్ హై లెవెల్ ఫంక్షన్స్ ఆఫ్ ద సిస్టమ్. ఓకే, ఈ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్లో మళ్ళీ ఒకసారి రివిజన్ లాగా మళ్ళీ కొంచెం డీటెయిల్గా ఇక్కడ చెప్పుకుందాము. ఈ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఏం చేస్తుందంటే ఇట్స్ ఐడెంటిఫై ద హై లెవెల్ ఫంక్షన్స్ ఆఫ్ ద సిస్టమ్. ఓకే, రిగార్డింగ్ ద ఇన్ఫార్మల్ డాక్యుమెంటేషన్ ఆఫ్ ద గ్యాదర్డ్ రిక్వైర్మెంట్స్. ఓకే, మనం ఏదైతే ఒక ప్రాజెక్ట్కి ఫంక్షన్స్ డెవలప్ చేయాలనుకుంటున్నామో, సో వాటిని డెవలప్ చేయడానికి మనం ఏంటంటే ముందు హై లెవెల్ ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేయాలి. ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయో ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది అన్నమాట. అర్థమైందమ్మా? అండ్ ఇక్కడ సపోజ్ ఒకవేళ మనము ఒక చిన్న ఈ ఫంక్షన్స్ అంటే ఏంటి, మనం ఇన్పుట్ ఇస్తాము, దానికి తగ్గట్టుగా అవుట్పుట్ అనేది మనకు ప్రొడ్యూస్ అవుతుంది కదా, ఫంక్షన్ విచ్ మీన్స్ ప్రాసెస్ జరిగి ఇంటర్నల్గా, రైట్. దానికోసం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఈ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మీకు మనీ సపోజ్ క్యాష్ విత్డ్రా చేయాలి ఏటీఎం నుంచి అంటే
ఎలా విత్డ్రా చేస్తారు, ఆ ఫంక్షన్ అనేది ఎలా ఏటీఎం త్రూ వర్క్ అవుతుంది అనేది ఒక చిన్న డయాగ్రామ్ అనమాట. దీన్ని ఏమంటారు అంటే ఇంటరాక్షన్. ఓకే, ఇంటరాక్షన్ బిట్వీన్ ఏ యూజర్ అండ్ ఏ ఏటీఎం మిషన్. ఒక యూజర్కి ఏటీఎం మిషన్ మధ్య ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది. ఓకే, ఇది ఒక కైండ్ ఆఫ్ ఓకే హై లెవెల్ ఫంక్షన్ డిస్క్రిప్షన్ అనమాట. ఓకేనా, మనం ఒక ఏటీఎంకి ఒక ఫంక్షన్ అనుకుంటే ఇదేంటి రిప్రజెంటేషన్ ఆఫ్ హై లెవెల్ విత్డ్రాయల్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. ఒక చిన్న డయాగ్రామ్ జస్ట్ మీకు అర్థమయ్యేదే. దానికోసం ఫస్ట్ ఏం చేస్తారు, ఇక్కడ మనకు 2 కైండ్స్ ఆఫ్ సింబల్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే యూజర్ ఇన్పుట్ ఇవ్వడానికి, రెండు ఏంటంటే సిస్టమ్ అవుట్పుట్ ప్రొడ్యూస్ చేయడానికి. యూజర్ ఇన్పుట్ ఇవ్వడానికి ఏంటి అంటే మనకి రెక్టాంగిల్ సింబల్ రిప్రజెంట్ చేస్తాము. సిస్టమ్ అవుట్పుట్ ఇవ్వడానికి ఏంటంటే ఇది సర్కిల్ అనేది మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట. అర్థమవుతుందా? సో ఈ ఫిగర్లో మనకి ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ సెలెక్ట్ విత్డ్రా క్యాష్ ఆప్షన్. మనం ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము, విత్డ్రా క్యాష్ ఆప్షన్. మనం ఇక్కడ ఏటీఎంలో కార్డ్ పెట్టిన తర్వాత అది మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తుంది. దాంట్లో మనం సెలెక్ట్ చేసుకుంది ఏందమ్మా, యాజ్ ఏ యూజర్ విత్డ్రాయల్ క్యాష్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత అది ఏం చేస్తుంది సిస్టము, మీ అకౌంట్ టైప్ ఏది అని చెప్పేసి డిస్ప్లే చేస్తుంది. అంటే ఏంటి, సేవింగ్స్ అకౌంటా కరెంట్ అకౌంట్ అనేది 2 ఆప్షన్స్ డిస్ప్లే చేస్తుంది. ఆ తర్వాత యాజ్ ఏ యూజర్ మనం ఏం చేయాలి, మన ఆప్షన్ ఏంటో చెప్పాలి. అంటే మాది సేవింగ్స్ అకౌంట్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆ తర్వాత నువ్వు ఓకే సపోజ్ ఓకే విత్డ్రాయల్ చేసుకోవడానికి మనకి పర్మిషన్ ఇస్తున్నాడు అనమాట అది. ఓకేనా, నెక్స్ట్ ఆ విత్డ్రాయల్లో కూడా మళ్ళీ అమౌంట్ ఎంటర్ చేయాలి మనం. అమౌంట్ ఎంటర్ చేసేటప్పుడు ఇక్కడ ఏంటి అంటే 3 అది సమ్ ఏటీఎం మిషన్స్ మీకు చెప్తాయి ఎంటర్ అమౌంట్ ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ హండ్రెడ్స్ ఓకే అని చెప్పేసి. మనం ఇక్కడ ఎంటర్ టైప్ ఎంత అమౌంట్ కావాలో మనకి టైప్ చేస్తాం. నాకు 5,000 కావాలి, 10,000 కావాలి అని చెప్పేసి మనం ఇక్కడ అమౌంట్ టైప్ చేస్తాం. టైప్ చేసిన దాన్ని బట్టి ఇది కొన్ని వర్క్స్ ఇవ్వచ్చు. కొన్ని ఏటీఎం మిషన్స్లో మా దగ్గర 500సే ఉన్నాయి, ఇంకా వేరే అమౌంట్ లేదు, 100s లేవు అని చెప్పేసి ఒక్కొక్కసారి కొన్ని మిషన్స్ ఇస్తాయి. కొన్ని మిషన్స్ ఏమో క్యాష్ ఇచ్చేస్తాయి డైరెక్ట్గా. కొన్ని మిషన్స్ ఏమో ఏమంటారు, ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్, మీ అకౌంట్లో మీరు 5,000 డ్రా చేసుకుంటామని అడిగారు కదా, అంత అమౌంట్ లేదు అని చెప్తుంది. సో ఇట్లా అనమాట. ఇది ఒక చిన్న ఫంక్షన్ ఫర్ ఏటీఎం విత్డ్రాయల్ ఆఫ్ అమౌంట్. దీంట్లో 2 కైండ్స్ ఆఫ్ ఆపరేషన్స్ని చెప్పాము. ఒకటి యూజర్ ఇన్పుట్, రెండు ఏంటి అమ్మా సిస్టమ్ అవుట్పుట్. ఓకే, ఈ ఓవరాల్ ఈ పర్టికులర్ ఈ ఫిగర్ ఏం డిస్క్రైబ్ చేస్తుందమ్మా, ఇట్స్ ఏ సిరీస్ ఆఫ్ రిక్వెస్ట్స్ ఫ్రమ్ ద యూజర్ అండ్ ద కరస్పాండింగ్ అవుట్పుట్ ఫ్రమ్ ద సిస్టమ్. ఒక సిరీస్ ఆఫ్ రిక్వెస్ట్స్ ఆర్ యాక్షన్స్ పర్ఫార్మ్డ్ బై ఏ యూజర్ and related to that the corresponding outcome from a system. Okay na, that is about a one of the small example for functional requirements. Okay na. సో దీని తర్వాత ఇంకా ఐడెంటిఫైయింగ్ ఆఫ్ ఫంక్షనల్, ఇందాక మనం ఒక వర్డ్ చెప్పుకున్నాం కదా, అసలు ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే జనరల్గా మీకు ఇక్కడ దీనికోసము 2 థింగ్స్ చెప్తున్నాడు. ఏమేంటి అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి చూడండి, ఇక్కడ ఐడెంటిఫై ద డిఫరెంట్ టైప్ ఆఫ్ యూజర్స్ హూ మైట్ యూజ్ ద సిస్టమ్. అసలు ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ని హై లెవెల్లో చెప్పాలి అంటే ఎలా మనము డిస్క్రైబ్ చేస్తాము అని చెప్పడానికి ఫస్ట్ అసలు ఏ కైండ్ ఆఫ్ యూజర్స్ మనకి ప్రాజెక్ట్ని యూజ్ చేసుకుంటారు అనేది మనం ఫస్ట్ అదొకటి చూసుకోవాలి. సెకండ్, సిస్టమ్ మనకి ఎలాంటి సర్వీసెస్, ఐడెంటిఫై ద డిఫరెంట్ సర్వీసెస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ద సాఫ్ట్వేర్. ఏ కైండ్ ఆఫ్ యూజర్స్ మన ప్రాజెక్ట్ని వాడతారు, అలాగే మన సిస్టము ఏ కైండ్ ఆఫ్ సర్వీసెస్ యూజర్కి ప్రొవైడ్ చేస్తుంది. ఈ రెండు మన బేస్ చేసుకొని మనం ఏం చేయాలి అంటే ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ని ఐడెంటిఫై చేసి మన ప్రాజెక్ట్ మనం ఏదైతే ప్రాజెక్ట్ చూస్ చేసుకుంటామో దానికి స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. ఇంకా కింద కూడా దాని గురించి ఆఫ్టర్ దట్ స్పెసిఫై ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ పర్టికులర్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ మనం ఏం చేయాలి అంటే డాక్యుమెంట్ చేయాలి. అంటే ఏమంటారు, అవన్నీ రాసుకోవాలి మనం కదా, ఎస్ఆర్ఎస్లో మనం మొత్తం రిప్రజెంట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ అబౌట్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్. ఓకేనా. సో
అండ్ హియర్ వీఆర్ హ్యావింగ్ దట్ సేమ్ ఎగ్జామ్ విత్డ్రాయల్ అమౌంట్. అక్కడ పైన మన డయాగ్రామ్ రిప్రజెంటేషన్ ఏదైతే ఇచ్చామో అనమ్మా, దానికి కింద ఏంటంటే జస్ట్ డిస్క్రిప్షన్ థియరీ లాగా రాస్తారనమాట, అదే విత్డ్రాయల్ దానికి. ఓకే, వన్స్ యూ కెన్ గో త్రూ దిస్, జస్ట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ అలా డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్ని థియరీగా మనం ప్రజెంట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. వన్స్ గో త్రూ దిస్. అండ్ ఒకవేళ మీకు మీ ప్రాజెక్ట్ లార్జ్ సాఫ్ట్వేర్ మీరు డెవలప్ చేస్తూ ఉంటే దాన్ని ఎలా స్పెసిఫై చేస్తారు? సపోజ్ మీరు ఒక బిగ్ కైండ్ ఆఫ్ అంటే ఇది ఇప్పుడు నేను ఒక చిన్న ఫంక్షన్ గురించి డిస్కస్ చేశాను కదా, అలా కాకుండా ఒక పెద్ద ఫంక్షన్ గురించి డిస్కస్ చేయాలి, అప్పుడు ఎలా చేస్తారు? ఎలా చేస్తామమ్మా? జస్ట్ దాన్ని సెక్షన్స్గా స్ప్లిట్ చేసి వర్కౌట్ చేసుకుంటాం, అంతే కదా. చిన్న ఫంక్షన్ అవుతానేమో ఒకేసారి మనం దానికి తగ్గట్టుగా వర్క్స్ ఏమేమి ఉన్నాయి, జాబ్స్ ఏమేమి ఉన్నాయి అనేది డిస్క్రైబ్ చేస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ ఎ బిగ్ ఫంక్షన్, దాన్ని చిన్న చిన్న పీసెస్గా డివైడ్ చేసుకొని వర్కౌట్ చేసుకుంటాం, అంతే కదా. సో దానికోసం ఇక్కడ జస్ట్ వన్ లైన్ ఆఫ్ స్టేట్మెంట్ అనేది రాసేసి ఉన్నారు. సో మనం కొన్ని ఏంటంటే ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ చెప్పేటప్పుడు ఏంటి అంటే కూడా లెవెల్ ఆఫ్ అంటే స్పెసిఫికేషన్స్ హైరార్కీ లెవెల్లో రిప్రజెంట్ చేసుకుంటాము. మీకు చూసారు, సపోజ్ మన ఏదైనా వెబ్సైట్ కానీ ఏమన్నా చూసారనుకోండి, దేని గురించి డీటెయిల్ కావాలనుకోండి, మీరు నెక్స్ట్ లెవెల్ క్లిక్ చేసుకుంటూ వెళ్తేనే మనకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకేనా, అంటే కొన్ని లెవెల్ ఆఫ్ స్పెసిఫికేషన్స్ డైరెక్ట్గా అన్నీ మనకి ఓపెన్గా బయట ఉండాలి అంటే కుదరదు కదా. ఏదైనా యూజర్ ఇంటర్ఫేసెస్ వాడతాము, లేదంటే దాని గురించి అన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటాము. సో మనం మ్యాక్సిమం పాసిబుల్ అయినంత డెప్త్గా వెళ్తేనే మనకి కొన్నిటి గురించి డీటెయిల్స్ తెలుస్తాయి, లేకపోతే తెలియవు, అవునా కాదా. సో అలాగే ఇక్కడ కూడా అంతా ఏంటి అంటే ఏదైనా ఫంక్షన్స్ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు ఫస్ట్ హై లెవెల్ రిప్రజెంటేషన్, దాని తర్వాత ఇంకొక లెవెల్, దాని తర్వాత ఇంకొక లెవెల్. ఈ లెవెల్స్ అన్నీ మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే డిఎఫ్డి డయాగ్రామ్స్ చూసారు అంటే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అంటే లెవెల్ 0 డిస్క్రిప్షన్, డేటా ఫ్లో డయాగ్రామ్కి లెవెల్ జీరో అంటే హై లెవెల్ రిప్రజెంటేషన్ ఉంటుంది. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అలా మీరు డిస్క్రైబ్ చేసుకుంటూ పోతున్నారు కదా. సో ఆ డయాగ్రామ్స్లో మీకు ఆ డిస్క్రిప్షను, ఆ లెవెల్స్ అవన్నీ కనపడుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా అంతే, ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ని డీటెయిల్డ్గా చెప్పాలి అంటే ఓకే, ఫస్ట్ హై లెవెల్లోనే చెప్తాం ఏదైనా కానీ. అది ఒకవేళ చిన్న ప్రాజెక్ట్ అయితే, ఇంకా పెద్ద ప్రాజెక్ట్ అయితే ఇంకా దాని గురించి ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ దాన్ని ఇంకా పార్ట్స్గా డివైడ్ చేసుకుంటూ మళ్ళీ వాటి గురించి డిస్క్రైబ్ చేసుకుంటూ వెళ్తాం, అవునా కాదా. సో లైక్ దట్, రైట్. This is about today's class. Thank you for everyone.